హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కమ్మనైన నోరూరించే నేతి బొబ్బట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియో నుంచి చేసి చూపించబోతున్నాను. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలాంటి నేతి బొబ్బట్ని బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో పండగలప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు కానీ ఇలాంటి స్వీట్ రెసిపీని తయారు చేస్తే టేస్టీగా మాత్రమే కాకుండా హెల్తీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇక వీటిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు శనగపప్పుని నానపెట్టుకున్నాను. శనగపప్పుని ఒక 2 గంటల పాటు నానపెడితే సరిపోతుందండి. 2 గంటల పాటు శనగపప్పు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పప్పుని ఒకసారి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక కుక్కర్ని తీసుకొని అందులోని శనగపప్పుని వేసుకోవాలి. శనగపప్పుని కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది. ఇలా శనగపప్పుని కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ అన్నమాట పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు కలర్ కోసం మాత్రమేనండి. ఇప్పుడు ఇందులోని పప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకున్నా కూడా పప్పు యొక్క టేస్ట్ అనేది తగ్గుతుంది. అందుకని మనం ఇలాగ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి పసుపు అంతా కూడా వాటర్లో కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క దించేసుకోవాలి. ఈలోగా మనం పిండిని కలుపుకోవటానికని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోని ఏ గ్లాస్ అయితే శనగపప్పుని తీసుకున్నానో అదే గ్లాసు 1 గ్లాస్ వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. ఇంకో గ్లాస్తో నేను మైదా పిండిని తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే 2 గ్లాసులు కూడా గోధుమ పిండిని తీసుకోండి, లేదంటే 2 గ్లాసులు మైదానైనా తీసుకోవచ్చు. నేనైతే 1 గ్లాస్ గోధుమ పిండి 1 గ్లాస్ మైదా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోని టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోని 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలోని నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మెయిన్గా మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి బొబ్బట్లు సాఫ్ట్నెస్ అనేది. మనం ఎంత సాఫ్ట్గా అయితే పిండిని కలుపుకుంటామో బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిలో నెయ్యి అయితే చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరి చపాతి పిండిలా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవడం వల్ల పిండి వాటర్ని ఎక్కువగా పీల్చుకుంటుందండి. అప్పుడు మనకి పిండి అనేది సాఫ్ట్గా రెడీ అవుతుంది. చూసారా, పిండి ఇలా కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి అంటుకోకుండా ఉండటానికి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పిండి పైన అంతా కూడా అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా పిండిని బాగా మర్దం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా రెడీ అవుతుందండి. మనం ఎంతసేపు అయితే పిండి కలుపుతామో అంత సాఫ్ట్గా రెడీ అవుతుంది. చేతికి అంటుకునేలాగుంటే మీరు కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ తడి చేసుకోవచ్చు. నేనైతే ఈ బొబ్బట్లు తయారు చేయడానికి పూర్తిగా నెయ్యినే యూజ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పిండిని చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టేసుకొని ఒక అరగంట నుంచి గంట పాటు నానబెట్టుకోవాలండి. ఆ తర్వాత బొబ్బట్లు తయారు చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోని ప్రెషర్ అంతా చక్కగా దిగిపోయింది. ఇప్పుడు పప్పు ఉడికిందో చెక్ చేసుకుందాం. పప్పులో ఉన్న వాటర్ ఆల్మోస్ట్ ఎగిరిపోయిందండి. పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. మరీ మెత్తగా ఉడకకూడదండి. చేత్తో నలిపితే నలిగేలాగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ పప్పుని మనం వాటర్ తీసేసి చక్కగా పప్పుని మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని పప్పుని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. మనకి పప్పు అనేది అక్కడక్కడ మధ్య మధ్యలో తగలకూడదండి. ఇలా సాఫ్ట్గా మనం గ్రైండ్ చేసేసుకుంటే బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. మధ్య మధ్యలో పప్పు లాంటి తగులుతూ ఉంటే బొబ్బట్లు స్ప్రెడ్ చేసేటప్పుడు నీట్గా రాదండి. అందుకనే మనం ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పప్పుని మళ్ళీ నేను కుక్కర్లోకి తీసుకుంటున్నానండి. మళ్ళీ దీన్ని స్టవ్ పైన పెట్టుకొని మనం బెల్లం వేసి ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఏ గ్లాస్ అయితే పప్పుని తీసుకున్నానో అదే గ్లాస్తో బెల్లంని కొలుచుకుంటున్నాను. బెల్లంని 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వరకు తీసుకోవాలండి. బెల్లం తురుముని 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల బెల్లం తురుముని తీసుకోవాలి. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీకు ఇంకొంచెం స్వీట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవాలనుకున్నా తగ్గించుకోవచ్చు. 2 గ్లాసెస్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగే వరకు స్టవ్ పైన పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకుంటే పప్పు అనేది అడుగున మాడకుండా ఉంటుందండి. లేదంటే అడుగు పట్టేస్తుందన్నమాట. ఇలాగా బెల్లం కరిగి దగ్గర పడే వరకు చక్కగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుందండి. ఇదంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా మాడిపోతుంది అనమాట. ఇది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇందులోని ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకున్నాను. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులోనే ఒక చిటికెడు వరకు ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. స్వీట్ అనేది బ్యాలెన్స్ చేసుకోవడానికని.
ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా ఉంటేనే మనకి బొబ్బట్లన్నీ పర్ఫెక్ట్గా వస్తాయండి. మీకు ఇష్టమైతే ఒక గ్లాస్ బెల్లం తురుము తీసుకొని ఒక గ్లాస్ వరకు పంచదారని యాడ్ చేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలాగా హెల్తీగా తయారు చేసుకోవాలనుకుంటే 2 గ్లాసుల వరకు బెల్లం తురుముని తీసుకోవాలి. ఇప్పుడైతే బెల్లం తురుము చక్కగా ఈ పప్పులో కలిసిపోయింది. ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ పై నుంచి దించి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారాక చూసారా ఇంకొంచెం గట్టిగా రెడీ అయింది. చేత్తో పట్టుకొని మనం బాల్ చేసుకుంటే చక్కగా రౌండ్ బాల్లా రెడీ అవ్వాలి. అలా అయితే పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు పిండి కూడా నానిందో లేదో ఒకసారి చూసుకొని మనం కలుపుకోవాలి. ఒకసారి కలిపితే మనకు తెలుస్తుంది అనమాట. పిండి చాలా సాఫ్ట్గా ఉందండి. మనకి మినిమం హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు నానబెడితే పిండి చాలా సాఫ్ట్గా రెడీ అవుతుంది. మళ్ళీ ఒకసారి 5 నుంచి 10 నిమిషాల పాటు ఇలాగ చక్కగా పిండిని మర్దం చేస్తూ కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల పిండి ఇంకొంచెం సాఫ్ట్గా రెడీ అవుతుంది. పట్టుకుంటే వెన్నలాగా ఉండాలండి. అలా ఉంటేనే మనకి బొబ్బట్లు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. అవసరమైతే ఇంకొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పిండి చాలా సాఫ్ట్గా రెడీ అయింది. ఇప్పుడు మనకి పూర్ణం కూడా రెడీ అయిపోయిందండి. అలాగే మనం ఇవి నేతి బొబ్బట్లు కాబట్టి నేను నెయ్యిని కూడా చక్కగా కరిగించి పెట్టుకున్నాను. ఇప్పుడు బొబ్బట్లు ఒత్తుకోవడానికని ఒక ఆకు కానీ పాలిథిన్ కవర్ కానీ లేదంటే ఇలా బటర్ పేపర్ని కానీ తీసుకోవాలి. ఇప్పుడు చేతిలోకి చిన్న సైజు పిండి ముద్దను తీసుకోవాలండి. మీరు తయారు చేసుకునే బొబ్బట్ల సైజు బట్టి పిండిని తీసుకోవాలి. ఇప్పుడు పిండిని వేళ్ళతో లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్ పెట్టుకోవాలండి. మనం పిండి ముద్ద కంటే కూడా కొంచెం పెద్ద సైజులో స్టఫింగ్ అనేది తీసుకోవాలి. అంటే మనం తీసుకునే పై లేయర్ కంటే కూడా లోపల లేయర్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇలా అరచేతులు పెట్టుకొని ఇలాగా కవర్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే విధంగా చేసుకోండి. లోపల ఉన్న స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటాను కానీ కవర్ చేసుకోవాలి. ఇలా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఇలా చక్కగా కవర్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా చక్కగా కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే కూడా తీసేసుకోవాలి. ఇక్కడైతే నేను ఎక్స్ట్రాగా తీసుకోలేదండి, సరిపడగా తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇప్పుడు ఇలాగా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. చేత్తోనైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీకు స్ప్రెడ్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే దీనిపైన ఒక పోలిథిన్ కవర్ లాంటిది ఏదైనా వేసుకొని దీనిపైన చక్కగా చేత్తోని ఇలా స్ప్రెడ్ చేస్తామంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా చేసుకోవడం వల్ల చేతికి అంటుకోకుండా చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. చూసారా ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుందో. మీరు దీన్ని పూరి ప్రెషర్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు అండి. చేతితో కూడా ఇలాగ స్ప్రెడ్ చేసుకోవచ్చు. షేప్ అనేది చూసుకోండి, రౌండ్గా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ బొబ్బట్ని కాల్చుకోవడానికి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ఇది కొంచెం మందంగా ఉండేది తీసుకుంటే బొబ్బట్లు మాడిపోకుండా చక్కగా వస్తాయన్నమాట. ఇప్పుడు కొంచెం నెయ్యితో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన బొబ్బట్ని వేసుకోవాలి. ఇలా బటర్ పేపర్తో వేసుకుంటే ఉల్టా బోర్లించి ఇలా తీస్తే చక్కగా వచ్చేస్తుందండి. ఇప్పుడైతే కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ చక్కగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. అప్పుడే చక్కగా పైన లేయర్ అనేది చక్కగా ఉడుకుతుందనమాట. చూసారా ఎంత చక్కగా పొంగుతూ వస్తుందో. పిండిని చక్కగా పర్ఫెక్ట్గా కలుపుకున్నామంటే ఇలాగ బొబ్బట్లు అనేవి చాలా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇలాగా చక్కగా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ చక్కగా వేయించుకోవాలి. మరి ఎక్కువగా మాడనివ్వకూడదండి. ఇలాగా లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోవడమే. చూసారా ఎంత బాగా పొంగుతూ వస్తుందో. బొబ్బట్లు ఇలాగే తయారు చేసుకోవాలండి. మీకు నెయ్యి అనేది ఇష్టమండి, మీకు ఎక్కువగా కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవడమే. ఇలాగే అన్నిటిని కూడా తయారు చేసుకోవాలండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలాగా చక్కగా పిండితో కవర్ చేసుకొని ఎక్సెస్గా ఏదైనా పిండి ఉంటే అది తీసేసేయాలి. లేదంటే ఇలాగా కవర్ చేసేసుకోవాలి. చూసారా ఇలాగ రెడీ చేసుకుంటే పర్ఫెక్ట్గా బొబ్బట్లు రెడీ అయిపోతాయి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే మీరు రోలర్ పిన్ అంటే అట్లకరతో కూడా మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి. చాలా చక్కగా వస్తాయన్నమాట. షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి. ఎక్కడ కూడా మందంగా కానీ ఒక దగ్గర పల్చగా అలా కాకుండా అంత ఈవెన్గా వచ్చేలాగా చూసుకోవాలి. లేదంటే ఒక పక్క వేగినట్టుగా ఒక పక్క పచ్చిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంతా కూడా ఈవెన్గా వచ్చేలాగా చూసుకుంటే మనకి బొబ్బట్టు అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. ఇలాగ అన్నిటిని కూడా తయారు చేసుకోవాలి. వేయించుకునేటప్పుడు మాత్రం మంట అనేది సిమ్లోనే ఉండాలండి. ఇలా ఈ బొబ్బట్లు మనం ఒక 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. చక్కగా ఇలాగ నెయ్యిని అప్లై చేసిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత బటర్ పేపర్లో కానీ లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్లో తీసి ఇలాగా పెనం పైన వేసి వేట్ చేసుకున్నామంటే చాలా సాఫ్ట్గా మళ్ళీ రెడీ అవుతాయండి.
అప్పుడప్పటికే వేడివేడిగా బొబ్బట్లు తింటే చాలా బాగుంటాయి. వేడివేడి బొబ్బట్ల పైన నెయ్యిని వేసుకొని తింటూ ఉంటే తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తాయండి. అంత బాగుంటాయి అన్నమాట. హెల్తీగా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు లేదంటే పండగలప్పుడు మనం ఇలా బొబ్బట్లు తయారు చేసుకున్నామంటే టేస్టీగా చాలా బాగుంటాయండి. బొబ్బట్లని నేను చూపించే విధంగా తయారు చేసుకోండి. చాలా సాఫ్ట్గా అలాగే చాలా పల్చగా వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతాయి అన్నమాట. తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తాయి. అంత టేస్టీగా ఉంటాయి. ఆంధ్ర ట్రెడిషనల్ స్వీట్ రెసిపీస్లో బొబ్బట్లు కూడా ఒక స్పెషల్ రెసిపీ అండి. మీరు కూడా నేను చేసిన విధంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.